ఊరిని అమ్మేశారు కొందరు దళారులు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన క్రయ విక్రయాలు జరిగాయి. మాజీ మంత్రి నియోజకవర్గంలో ఇంత తతంగం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడంపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మకూడని కొనకూడని భూముల్లో క్రయ విక్రయాలు జరుగుతున్నప్పటికీ మౌనం వహించడం వెనుక భారీగా నగదు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం గత పాలకులపై అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ జోరందుకుంది. ఖమ్మం సిటీకి చుట్టూ అసైన్మెంట్ భూములు భారీగా ఉన్నాయి. ప్రభుత్వం అసైన్ చేసిన భూముల్ని అమ్మడం కొనడం నిషిద్ధం. అలాంటి భూముల్లో గత సర్కార్ హయాంలో దందా చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు కోర్టు చివాట్లు పెట్టడంతో తిన్నది కక్కాల్సి వస్తుందని హైరాణ పడుతున్నారు. నగరానికి కూతవేటు దూరంలో ఇల్లందు వెళ్లే మార్గంలో పువ్వాడ నగర్ గ్రామం వెలిసింది. ఆ గ్రామం కొంతమంది దళారులకు ఆదాయ వనరుగా మారింది. యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాలను అమ్ముకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ స్థలాలు మింగిన వారిపై దృష్టి పెట్టడంతో అక్రమార్కులకు నిద్ర పట్టడం లేదు. విచారణ చేపట్టిన అధికారులు రిపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఓనర్ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 192లో కొన్ని అక్రమ కట్టడాలు ఉంటే వాటిని కట్టకుండా ఆపుతూనే ఉన్నాం. మా నోటీస్కి వచ్చిన వాటికి మొత్తం ఆపుతూనే ఉన్నాం. ఆల్రెడీ కొన్ని రెవెన్యూ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన వాటికి పెన్షన్ కూడా 160 ప్లాట్ల పెన్షన్ కూడా వేయించాము. రౌండ్ అప్ చేసేసాం, పెన్షన్ వేయించేసాం. ఇప్పుడు ఏదైతే మా నోటీస్కి వచ్చిన అక్రమ కట్టడాల నుండి వచ్చి ఆపుతూనే ఉన్నాం. వాళ్ళు కొన్ని మాకు తెలియకుండా కొన్ని జరిగినా మళ్ళీ మాకు తెలియ మా నోటీస్ రాగానే వచ్చి ఆపేస్తున్నాం. గవర్నమెంట్ అసైన్ చేసిన పట్టాలు లాంటిది. కొంతమంది అంటే కొన్ని డాక్యుమెంట్స్ సరిగా లేకుండా కూడా కట్టడాలు ఏమైనా జరుగుతున్నట్టు వాటి వచ్చి ఆపేస్తున్నాం. రఘునాథపాలెం మండలంలో శివాయిగూడెం గ్రామ పంచాయతీ నుంచి 2016లో కొందరు పువ్వాడ ఉదయనగర్ ఏర్పాటు చేసుకున్నారు. 2019లో ఆ గ్రామం పంచాయతీ అయింది. పంచాయతీగా ఏర్పడే నాటికి ఆ గ్రామంలో 165 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. 482 మంది ఓటర్లున్నారు. 8 వార్డులుగా ఏర్పడింది ఉదయనగర్. కోయచెలక రెవెన్యూలో 196 సర్వే నెంబర్ ఉంది. ఈ సర్వే నెంబర్లో 224 ఎకరాల 17 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేద వర్గాలకు నివాసం కల్పించాలని అప్పటి కలెక్టర్ ఉషారాణి 2010లో 3500 ప్లాట్లు చేయించి 6 బ్లాకులుగా విభజించారు. 2292 ప్లాట్లను పేదలకు కేటాయించడం కోసం సర్వం సిద్ధం చేశారు. అంతలో ఉషారాణి బదిలీ అయ్యారు. దాంతో ప్రభుత్వం తరపున పేదలకు కేటాయింపులు జరగలేదు. 2016లో ఖమ్మం నగరంలో మమత ఎన్ఎస్పీ కాల్వ పక్కన నివాసం ఉంటున్న వారితో పాటుగా అనేక ప్రాంతాల్లోని 385 కుటుంబాలను ఉదయనగర్ కు తరలించేందుకు పథకం వేశారు. 2019 నాటికి అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదని భావించి 165 కుటుంబాలు మాత్రమే తరలి వెళ్లాయి. అందులో 100 మంది వద్ద నుంచి స్థలాన్ని తిరిగి డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల కోసం ప్రభుత్వాధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్లకు తిరిగి ప్లాట్స్ నిర్మించి ఇస్తామని నమ్మించారు. ఎదురుగా ఉన్న ప్రభుత్వ మామిడి తోటను ప్లాట్ గా మార్చి ఇస్తామని చెప్పి తిరిగి ఇవ్వలేదు. 2022లో బీఆర్ఎస్ నాయకులు పేదలకు కేటాయిస్తామని చెప్పిన స్థలంలో మామిడి చెట్లను నరికి ఆ కలపను అమ్ముకున్నారని ఆరోపణలున్నాయి. కలపతో పాటు ఆ భూమిలో ఏర్పాటు చేసిన 100 ప్లాట్లను 2 కోట్లకు అమ్ముకున్నారన్న విమర్శలున్నాయి. మాజీ మంత్రి పిఏకు ఇక్కడ 4 ప్లాట్లు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా నిర్మాణాలు చేపట్టారు. మేము పువ్వాడ నగర్లో ఉన్నాం. ఇక్కడ 2010లో ఉషారాణి కలెక్టర్ గారు ఉన్నప్పుడు సర్వే నెంబర్ 192లో 2224 ఎకరాల 17 గుంటలు ఇక్కడ భూమి ఉంటే దాంట్లో సుమారు 3500 ప్లాట్లు చేశారు. వాటిలో 2292 ప్లాట్లకి నెంబర్లు ఇచ్చారు. దాంట్లో 100 ప్లాట్లు డబుల్ బెడ్రూమ్ కింద పోతే దాని ఎదురుగా ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కింద ఎవరికి పోయినాయో వాళ్ళకి ఇస్తామని చెప్పారు. ఇవ్వలేదు. అక్కడ మామిడి చెట్లుంటే ఇక్కడ పంచాయతీ పరిపాలన ఉన్న టీఆర్ఎస్ నాయకులు అధికారులు వాళ్ళ బంధుమిత్రులు కుమ్మక్కై మామిడి చెట్లు నరుక్కొని దాన్ని 1 కోటి రూపాయలకు అమ్ముకున్నారు. ఇక్కడ 2127 ప్రభుత్వ ప్లాట్లని సుమారు 50 కోట్లకి వీళ్ళ అయ్య జాగిర్లాగా అమ్ముకున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వ స్థలంలో అక్రమ పద్ధతిలో నిర్మాణం చేపట్టే వారికి లోకాయుక్త కోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు జోక్యంతో ఇక్కడి నిర్మాణాలు ఆగిపోయాయి. 100 ప్లాట్లతో పాటుగా కలెక్టర్ ఉషారాణి ఏదైతే పేదలకు ఇవ్వాలని భావించి 3500 ప్లాట్లను సిద్ధం చేశారో వాటన్నిటినీ బీఆర్ఎస్ నాయకులు అధికారులు కలిసి గంపగుత్తగా అమ్ముకున్నారు. స్థానిక మాజీ సర్పంచ్, ఆమె భర్త, అక్కడి వీఆర్ఓ, గ్రామ సెక్రటరీ, గుమస్తా, వీఆర్ఏ, 2 తహసీల్దార్లతో పాటుగా మాజీ సర్పంచ్ కు చెందిన అనేక మంది బంధువులు ప్రభుత్వ ప్లాట్లు అమ్మకాలు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
2020లో లోకాయుక్తలో కేసు వేసినప్పుడు 300 ప్లాట్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. కేసు వేసిన తర్వాత ఇప్పటి వరకు 22 కోర్టు వాయిదాలు పూర్తయ్యాయి. అనేక సార్లు ఉన్నతాధికారులకు కోర్టు చివాట్లు పెడుతున్నప్పటికీ ఏనాడు ఆర్డీఓ, కలెక్టర్ కోర్టు ముందు హాజరు కాలేదు. 2-3 సార్లు విచారణ చేపట్టిన జిల్లా కలెక్టర్ నేటి వరకు విచారణ రిపోర్ట్ బయట పెట్టకపోవడం వెనక ఆంతర్యంపై గత పాలకుల ఒత్తిడి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019-20 తర్వాత గత ప్రభుత్వంలో వీళ్ళు వేరే వాళ్ళు ఆక్రమించుకొని మాకు సర్పంచ్ అమ్మిండు, సర్పంచ్ భర్త అమ్మిండు, రవికుమార్ అమ్మిండు, లేకపోతే రెవెన్యూ వాళ్ళు ఇచ్చిండు, అదని ఇదని చెప్పి మాకు అన్నీ చెప్తుండే సార్. ఫస్ట్లోనేమో కొన్ని రోజులు మేము 4 రోజుల తర్వాత ఖాళీ చేస్తాం సార్, మాకు ఎక్కడో దగ్గర ఇస్తామని చెప్పారు. తర్వాత రివర్స్ అవుతూ ఇట్లా మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు అమ్మిండు, వీళ్ళు అమ్మిండు అని. దీనికి సంబంధించిన అధికారులందరికీ కంప్లైంట్ ఇచ్చాము. ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. గత 3 సంవత్సరాలు తిరుగుతున్నాం సార్. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇటువంటి వాటి మీద ఎటువంటి చర్య కాదు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వంలోనే తీసుకుంటారేమోనని మేము ఆశపడుతున్నాం సార్. దీని గురించి తుమ్మల నాగేశ్వర గారికి కంప్లైంట్ ఇచ్చాము. శివాయిగూడెం నుంచి విడిపోయిన గ్రామానికి మాజీ మంత్రి తన అన్న పేరు పెట్టుకున్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం కోసం సిద్ధం చేసిన ప్లాట్ల పంపిణీ ప్రక్రియను కొనసాగించకుండా బీఆర్ఎస్ పెద్దలు వాటి అమ్మకాలు జరిపారు. అంతేకాకుండా వారి ఇంటి పేర్లు పెట్టుకున్నారు. ఇంత పెద్ద భూదోపిడీపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇవి అసైన్మెంట్ భూమి అయినా సరే అమ్ముకొని కట్టుతున్నారు. మేము ఏమి చేయకతోలకే మా మీద ఎంఆర్ఓ, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ వీళ్ళంతా ఒక 8 మంది మెంబర్స్ మా మీద కేసు చేసి కోర్టుకు వేశారు కదా. ఇది ఇట్లా అక్రమంగా నడుస్తున్నప్పుడు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి మీరు ఒకసారి ఆలోచించండి. మేము ఆఫ్ చేస్తున్నందుకే మా మీద కేసు చేశారు కదా. దీన్ని ఎందుకు ఆఫ్ చేయట్లేదు? దీని మీద ఎందుకు కేసు చేయట్లేదు? ఎంఆర్ఓ ఎటుపోయిండు, ఎస్ఐ ఎటుపోయిండు, వీళ్ళంతా కలిసి మా మీద అన్యాయంగా కేసులు వేశారు. కాబట్టి వీటి మీద కూడా కేసు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. 250 మందికే వచ్చినాయి, అఫీషియల్గా వచ్చినాయి. 250 మందికి వచ్చినాయి. పేదల కోసం సర్కార్ భూముల్లో ఏర్పాటు చేసిన ప్లాట్లను అమ్ముకున్న ముఠాపై విచారణ జరిపి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.